Trishul News. వెల్కమ్ టు త్రిశూల్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గల దుర్గా అమ్మవారి టెంపుల్ ను సందర్శించి పూజలు చేసిన జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్. ఆగస్టు రేషన్ డిజిటల్ కార్డుల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సిపి. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గల स्टार्टिंग से टेंशन नहीं बना हरि ओम केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनः प्राणायामेन योगः आयुः आरोग्य ऐश्वर्य सुख श्री महंकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा परमेश्वरी देवतानां सन्निधौ दुर्गा देवतानां अनुग्रहता प्राप्त्यर्थं यथाशक्ति नव्यो अस्मान् स्वस्ति जगद्योगान विश्वाः पुरुषवृत्ति भवानी माता की जय, विश्वपालिनी माता की जय, बोलो भवानी माता की जय. चन्नम वशुम बहुपुत्र लाभम शरदम गुडिस्तान ఈ ప్యాక్ చేసేస్తాను. థాంక్యూ. పులిహోర కొంచెం దుర్గా అమ్మవారి టెంపుల్ ను సందర్శించి పూజలు చేసిన జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా జీజీహెచ్ తనిఖీ. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా శుక్రవారం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జీజీహెచ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంతమంది ఉన్నారండి శానిటేషన్ వర్క్ ఇంత పెద్ద గ్యాప్ రాదు. ఏం చేశాం సార్ మనతో ఇందులో వేస్తున్నాం వచ్చి ఫోటో తీసి గ్రూప్లో పెట్టేస్తారు, అరేంజ్ చేస్తారు. ఆ రోజు ఏమైంది సార్ అంటే ఇక్కడ ఈ విషయంలో చెట్టు కింద ఎందుకు పెట్టేశారు? మళ్ళీ నేను వర్షం పట్టు చెట్టు కింద అంటే మొత్తం ఇదంతా నిండిపోయింది సార్. అప్పటికి దేంతో నిండిపోయింది? చెట్టు కింద ఎందుకు పెట్టారు? వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? 2022 నుంచి. సో ఏజిఎస్ కమిటీలో ఆల్రెడీ ఎస్ఎల్పీ గారు అది యాక్చువల్గా జూన్లోనే
చూడండి ఒక చెట్లు మొత్తం వచ్చేసి వాళ్ళు ఇక్కడ పెట్టి ఉన్నారు. వెనుక కూడా అట్లానే నీట్గా క్లీన్గా క్యాంపస్ అనేది ఉండాలి. కలవ మొత్తం జామ్ దీని కింద ఏముందో గాడ్ నోస్. సేమ్ డే ట్రైన్ కంటిన్యూషన్ సార్. ప్రాబ్లమ్ ఈజ్ దిస్ కదా. ఇప్పుడు అది ఉందా మీకు కర్ర ఉందా చూసుకోవచ్చు. ఫీల్డ్తో కుడికట్టు మొత్తం అది జామ్ అయ్యి ఉంది. తెలుసా ఒక విషయం, ఒక 10-15 years బ్యాక్ ఏమ్స్ ఢిల్లీ క్యాంపస్లో డాక్టర్ డింగ్ ఉంది తెలుసు. ఏమ్స్ ఢిల్లీ సేమ్ కాదు క్యాంపస్లో మురికి నిలువ ఉంది. దొంగలు రాకపోతే అయితే తీసి పెట్టారు. मतलब सॉलिड वेस्ट मैनेजमेंट गाइडलाइंस इकडे वाढवले कॅम्पस ఏమంటారు ఇట్లీ ఏమంటారు ఢిల్లీ బాదాం తిని రాదా మన ఐడియోసీలో కూడా ఉంది. ఆగస్టు రేషన్ డిజిటల్ కార్డుల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సిపి. ఆగస్టు వేడుకలు, రేషన్ డిజిటల్ కార్డుల పంపిణీ కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీసు కమిషనర్ కలిసి పరిశీలించారు. కార్యక్రమాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా చేపట్టిన ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేస్తూ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రేషన్ కార్డ్ అంటే ఖాళీ ఉండకూడదు. షార్ప్ 8:30 కల్లా వాళ్ళు ఎక్కడ ఉండాలి. వాళ్ళు వస్తే కొంత స్నాక్స్ మీరు పార్టిసిపేట్ అయితే 121 మనది 90 200 ఫాస్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే రేపు మళ్ళీ కంపైలేషన్ మీ దగ్గర ఉండాలి. కరెక్ట్ కంపైలేషన్ 5-10 minutesకి మంచి ఫోటో ఒక వీడియో. ఇక్కడ మీరు మొబైల్ టైం ఏం పెట్టుకుంటారు? 1 hour ఇక్కడ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో లింగసముద్రం గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బీడీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేసీ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో బీడీ కార్మికులకు పలు హామీలు ఇచ్చిందన్నారు. ముఖ్యంగా బీడీ కార్మికులకు చేయూత పథకం కింద నెలకు 4016 జీవన భృతి అందిస్తున్నానని ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి షరతులు విధించకుండా ప్రతి బీడీ కార్మికులకి నెలకు 4016 జీవన భృతి అందించాలని కోరారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్మికులు నాగమణి, విజయ, రేఖ, సల్మా, సుల్తానా, నరుసు, విజయలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి ఎం సుప్రియ పాల్గొన్నారు. బీడీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి చేయూత పథకం కింద 4016 రూపాయలు ఇస్తానని చెప్పి
మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అది ఇంతవరకు అమలు చేస్తలేరు. కార్మికులు రేపు తలుచుకుంటే కేసీఆర్కు ఏ గతి పట్టిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలకులకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి మేము ఐఎఫ్టీ తరఫున తెలంగాణ ప్రొఫెషనల్ బీడీ వర్కర్స్ యూనియన్ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అయ్యా, కార్మికులు కనీసం కార్ఖానలు ఇవాళ 26 రోజుల పని దినాలు లేవు, వాళ్ళకు తక్కువ వేతనాలు ఉన్నాయి. కార్మికులు ఎన్నో కష్టాలు పడి ఆ తంబాకు వాసనకు క్షయవ్యాధి లేదా ఇంకో ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి మీరు కొన్ని కొర్రీలు పెడుతున్నారు. మరి కనీసం వాళ్ళకు 4016 రూపాయలు చేయుత పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఉన్నది. కాబట్టి ఇది ఖచ్చితంగా అమలు చేయాలా, లేకపోతే రేపు అన్ని యూనియన్ మా ఐఎఫ్టీ కలిపి రేపు చెలో అసెంబ్లీ ప్రోగ్రాం పెడతాం. ఇక్కడున్న నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు మరియు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న, మీరు గెలిచి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. కాబట్టి ఈ బీడీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా వాళ్లకు చేయుత పథకం ఖచ్చితంగా 4016 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ఐఎఫ్టీయుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఇక్కడున్న భూపతి రెడ్డి సార్కు, మహేష్ అన్నకు మరియు రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందూరులో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశభక్తి నినాదాలతో నగరం మారుమోగింది. బీజేపీ ఆధ్వర్యంలో ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ తిరంగ ర్యాలీలో ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగిందన్నారు. యువత స్వాతంత్ర సమర యోధుల చరిత్రను తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల త్యాగాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. 150 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో సాగిన ర్యాలీ చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది. నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ భావాన్ని చాటారు.
టీం ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసులు సమావేశమై భద్రత, శాంతి భద్రతలపై అవగాహన కల్పించారు. ఈగల్ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మాట్లాడుతూ పోలీసులు, ప్రజలు పరస్పర సహకారంతో పనిచేస్తే నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ 1972కు సమాచారం అందించాలని కోరారు. మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లేడీ ఎస్ఐ హేమలత, ఈగల్ టీం సిబ్బంది పాల్గొన్నారు. లేదా ఖాళీలో మీరు ఉంటారు, మా ట్రాన్స్ఫర్ వస్తే వేరే ఊరికి వెళ్ళిపోతాము. ఇక్కడ పుత్తూరుకి వేస్తారా? మీరే పుత్తూరుకి వేసి ఆడుకోండి అంటే అన్నారు కదా. ఎవరైనా కానీ బ్యాడ్ యాప్ తెచ్చుకోవడం చాలా 50 రూపాయలు కోడి కాదు. నాకు వచ్చే లేదా మంచి పని చేయాలంటే మంచి పని చేయాలంటే కష్టపడాలి. ఇప్పుడు కూడా మనము మంచి పని చేసే దానికోసమే ప్రయత్నం చేయాలి. అంతేనా లేదా? చిన్నప్పుడు మనం ఎప్పుడు పెద్ద గీతాము అమ్మ పాటిస్తే నువ్వు కానీ నేను కానీ అప్పుడు పద్ధతి చెప్పుకుంటా 1000 రూపాయలు పెట్టి సినిమా పోతే ఫ్రీగా చూపిస్తారా? డబ్బులు చూడు వాళ్ళే మనకి హీరోలు. అమ్మా నాన్న మాట వినాలి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లు నైట్ చూసుకుంటే ఉదయానికి పాస్ చేసుకుంటే అయిపోతుందా లేదా? అదే 100 రూపాయలు అమ్మా నాన్నకి ఇవ్వండి, మన పిల్లలకి ఇవ్వండి, మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంట్లో ఆనందపడతారు. ఇలా ఆనందం చేసేదానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఈ ఆనందానికి అన్ని వ్యతిరేక క్షణకావేశం కూడా చేస్తారు. దూరంగా మొదలైన మాదిరి ఉండాలా, పిల్లలు చూస్తున్నాయి, ఎంత బాగా చేసుకోవాలా. గొడవలకు హెల్మెట్ పెట్టుకుంటే ఒకసారి హెల్మెట్ పెట్టుకోకూడదు, ఆదివారం చికెన్ అడుగుతుంది అంటున్నారు. నిజమేనా? మంగళవారం మటన్ అడుగుతుంది, ఆదివారం చికెన్ అడుగుతుంది. అది కష్టం కాదంటుంది. అడిగింది ఎవరన్నా ఏం అడగదు. మన తలకి పెట్టుకుంటే ఏదన్నా మన ప్రమాదంలో గాయపడితే కాలుకో చేతికో గాయాలు అయితే మనము బయటపడచ్చు. తల గాయాలంటే సెల్ ఫోన్కి ఏమో 50,000 పెట్టుకుంటాము, వెనకాలంతా వేస్తాము. వాళ్ళు మనకి వేసుకోకుంటే ఎట్లా? తీసుకోండి, హెల్మెట్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ప్రపంచంలో మనకి ఇచ్చింది అమ్మా నాన్న, భార్య, పిల్లలు, లేదా అన్నదమ్ములు ఉంటే ఉన్నదో చెల్లెళ్ళు అక్కలు ఉంటారు. ఇదే మన ప్రపంచం. ఈ ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. చూస్తే కిందకు వచ్చినామనుకో ఇవన్నీ కనిపిస్తాయి. ఇవి చూడొద్దండి దయచేసి. మంచి అలవాట్లకు ఉండాలి. ఈరోజు ఈ సమావేశాలు ప్రతి వీధిలో పెడుతున్నాము. ఇలాంటి యూత్ మీరే చెప్పాలి. మన ఇంటి మీద కరెంట్ వైర్ పోతుందని ముట్టుకుంటే ఏమవుతుంది? మన ఇంటి మీద పోయింది కదా, దానికి ఏం ప్రేమ అభిమానం ఉండదా? ఏముండదు. కరెంటు వైర్తో లాంటిదే చెడు అలవాట్లు కూడా. ఈరోజు అలవాటు చేస్తే మనల్ని మింగేస్తుంది. కాబట్టి అందరూ దయచేసి బాగుండాలని చెప్పి కోరుకుంటూ నేను అందరికీ నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఎస్ఐలు, పోలీసులు ఉండేది 10-15 మందే ఉంటారు అంతే. 50,000 మందిని ఎట్లా కాపాడుతారు వాళ్ళు? వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, ఉండదా? నిన్న వేద శ్రీకాళహస్తిలో ఏమో గొడవ చేశాడు. అరే బాబు తప్పురా అంటే వాడు గొడవ చేస్తే వాడికి ఏమైంది? టోల్ తీసి స్టార్ట్ కట్టి కొంచెం మళ్ళీ ఒక 6 నెలల పాటు రిపేర్ వాడు 6 నెలల పాటు దానికి ప్రతిఫలం ఇంకా ఎక్కువ పెద్ద సమస్య చెప్పుకోవాలి. అర్థమైందా లేదా? చంద్రగిరి నియోజకవర్గం తెర్చానూరు మండల పరిధిలో ఉన్నటువంటి ప్రజానికానికి తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు తెర్చానూరు పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ కూడా తీవ్రమైన తనిఖీలు చేస్తూ గంజాయి ఎక్కడ కనిపించినా సహించబోమని తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెర్చానూరు సిఐ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. తిరుచానూరు లిమిట్స్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం, అందులో మెయిన్గా గంజాయికి అలవాటు పడుతున్నటువంటి పిల్లల విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ వారిని ఎవరైనా అలాంటి అలవాట్లకు బానిసైపోయి ఉన్నట్లయితే వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ పోలీసుకి సమాచారం ఇస్తే వారి మీద ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ చేయడం,
తర్వాత అవసరమైతే వాళ్ళు మార్పు చెందనట్లయితే రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపడం జరుగుతుంది. గంజాయి ఎవరు అమ్మినా లేదా వాళ్ళు అలవాటు చేసుకున్నటువంటి పిల్లల మీద ఖచ్చితంగా చుట్టుపక్కల మీకు తెలిసినా లేదా మీ పిల్లలు ఉన్నా ఎవరైనా కూడా మాకు పోలీస్కి సమాచారం అందించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని రావడం జరుగుతుంది, కౌన్సిలింగ్ చేయడం, మరి వినకపోతే కేసులు కట్టి రిమాండ్ పంపడం జరుగుతుంది. గంజాయి అమ్మే వాళ్ళు మీ ఏరియాలో ఎక్కడున్నా కూడా ఆ సమాచారం ఇచ్చినట్లయితే వారిని పట్టుకొని వచ్చి కేసు కట్టి రిమాండ్ చేయడం, వాటిని కంట్రోల్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రస్తుతం అన్ని చోట్ల విస్తృత తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా దాదాపుగా గంజాయిని అందుబాటులో లేకుండా పట్టుకొని కేసులు కట్టి జైలు పంపించడం జరిగింది. కాబట్టి ఈ పోలీస్కి ప్రజలందరూ కూడా సహకరించి సమాజాన్ని మంచిదారిలో, యువతను మంచిదారిలో వెళ్ళే విధంగా సహకరించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గడప దాటాలంటే భయం, ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ప్రాణ సంకటం. నిర్మల్ జిల్లా మల్లాపూర్ గ్రామంలో ప్రస్తుతం ఇదే భయానక పరిస్థితి నెలకొంది. ఇది సాధారణ కోదుల బెడద కాదు, ఏకంగా ప్రాణాలకు ముప్పుగా మారిన వానర బీభత్సం. నిన్న జరిగిన ఘటన గ్రామస్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనారోగ్యంతో మంచంపై ఉన్న మల్లవ్వ అనే వృద్ధురాలిపై వానర మూకలు దాడి చేశాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. మల్లాపూర్ లో చిన్న పిల్లలను బయటికి పంపాలంటే తల్లిదండ్రులు వణికిపోతున్నారు. మరోవైపు అహర్నిశలు కష్టపడి పండించిన పంటలను వానర మూకలు ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీ శాఖ అధికారులు ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఒక నిస్సహాయ వృద్ధురాలిపై దాడి జరిగి ఆమె తీవ్రంగా గాయపడిన అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనిషి ప్రాణాలకు ముప్పు ఏర్పడే వరకు అధికారులు స్పందించరా అని మల్లాపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అటవీ శాఖతో పాటు సంబంధిత ప్రభుత్వ అధికారులు స్పందించి వానర మూకల బెడద నుంచి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని యావత్ గ్రామం ముక్త కంఠంతో పిలుపునిస్తుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ విద్యార్థుల ధర్నా. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ విద్యార్థులు ఐటీఐ, వొకేషనల్ విద్యా వ్యవస్థలను పాలిటెక్నిక్ విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేకమైన సాంకేతిక విద్యా విధానం, ప్రయోగాత్మక శిక్షణ మరియు ప్రత్యేకమైన కోర్సు నిర్మాణం ఉన్నందున ఐటీఐ, వొకేషనల్ విద్యను పాలిటెక్నిక్ వ్యవస్థతో విలీనం చేయడం వల్ల విద్యార్థులు విద్యా ప్రమాణాలు, భవిష్యత్తు అవకాశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల అభిప్రాయాలను ప్రభుత్వ పరిగణలోకి తీసుకొని ఈ విలీన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి అనే నినాదాలతో విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. మనం కెమెరామ్యాన్ అయినాం దెబ్బకే.